హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ లైఫ్ స్టైల్. మీకు ఈరోజు పాలకూర టమాటో రసం చేసి చూపిస్తానండి. చాలా ఈజీ అండి. ఒక 30 మినిట్స్లో అయిపోతుందండి ఈ రసం చేసేకి పాలకూర తీసుకోవాలండి. ఈ పాలకూర బాగా కడిగేసి పక్కన పెట్టుకోవాలండి. నెక్స్ట్ ఒక టమాటో చాలండి. నెక్స్ట్ వచ్చేసి చింతపండు రసము, మళ్ళీ కొత్తిమీర, కరివేపాకు, ఒక 5-6 వెల్లుల్లి తీసుకోవాలండి. ఇప్పుడు మిక్సీ జార్లో పాలకూర చిన్నగా కట్ చేసి, టమాటోలు, కరివేపాకు, వెల్లుల్లి, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ మిరియాలు వేసేసి మిక్సీలో బాగా మెత్తగా పేస్ట్ చేయాలండి. ఎక్కువగా నీళ్ళు వేసుకోకూడదండి. ఒక అర్ధం గ్లాస్ వరకు నీళ్ళు వేసుకుని పేస్ట్ చేయాలండి. ఇప్పుడు ఒక స్టీల్ కడాయిలో ఆయిల్ వేసుకుని సాసులు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసేసి బాగా ఫ్రై కావాలండి. బాగా ఫ్రై అయినాక మిక్సీలో రుబ్బుకున్న పేస్ట్ అంతాను వేసేయాలండి. నెక్స్ట్ ఆ మిక్సీలో కొంచెం పేస్ట్ అంతా ఉండిపోతుంది కదండి, దాంట్లో నీళ్ళు వేసి మళ్ళీ ఆ నీళ్ళు కూడాను దీంట్లో వేసి బాగా కలపాలండి. నెక్స్ట్ 1 స్పూన్ సాల్ట్ వరకు వేయాలండి. బాగా కలిపేసి మూత పెట్టి, అంటే మూత ఫుల్గా పెట్టకూడదండి, అర్ధం మూత వరకు పెట్టేసి బాగా మరగనివ్వాలండి. ఎందుకంటే ఆ పాలకూరలో ఉండే ఆ పచ్చితనము అంతాను వెళ్ళిపోవాలండి. వెళ్ళిపోయి మంచి స్మెల్ వస్తుందండి. ఇప్పుడు 1 స్పూను పసుపు వేసుకోవాలండి. వేసుకుని బాగా కలపాలండి. కలిపినాక ఆ నీళ్ళన్నీ బాగా మరగాలండి. నెక్స్ట్ నేను ఇక్కడ 1 స్పూన్ రసం పౌడర్ వేసుకున్నానండి. మీకు టేస్ట్కి తగ్గట్టు మీరు కావాలంటే 2 స్పూన్స్ కూడా వేసుకోవచ్చండి. నేను ఇక్కడ 1 స్పూనే వేసుకున్నాను. నెక్స్ట్ మనము రెడీ చేసి పెట్టుకున్న చింతపండు నీళ్ళు వేసి నెక్స్ట్ టేస్ట్ చేయాలండి. అది కొంచెం పులుపుగా ఉంటుంది, అందుకే ఇంకొక గ్లాస్ నీళ్ళు వేసి మూత పెట్టి బాగా మరగనివ్వాలండి. ఎందుకంటే ఆ చింతపండు కూడా బాగా ఉడకాలి కదా, అందుకే బాగా మరగనివ్వాలండి. ఇప్పుడు బాగా మరిగిపోయిందండి. ఇంకా లాస్ట్లో కొత్తిమీర కొంచెం వేసుకునేసి బాగా కలిపేస్తే ఇంకా పాలకూర టమాటో రసం రెడీనండి. ఓకేనండి, హ్యాపీగా ఉండండి, హెల్తీగా ఉండండి. అట్లే ఈ వీడియో నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు బెల్ బటన్ ఆన్ చేసుకోండి. అప్పుడే నేను పెట్టే వీడియో కానీ షార్ట్స్ కానీ నోటిఫికేషన్స్ మీకు వస్తాయండి. బాయ్ అండి.